బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు జారీ చేసింది ఈడీ. కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవిత ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా కవితకు ముందు సెర్చ్ వారెంట్ నోటీసును జారీ చేశారు. కవిత ఇంటి దగ్గరకు ఈడీ అధికారులు చేరుకొని ఆమె సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కవితకు అరెస్ట్ నోటీసులను జారీ చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు. కవిత నివాసం దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలి వచ్చి బీజేపీకి ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా కవితను విచారించారు. ఢిల్లీలోనే విచారించారు ఈడీ అధికారులు. తర్వాత మళ్ళీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయాలి, మహిళలను విచారించేటప్పుడు ఈడీ కార్యాలయానికి పిలవకూడదు అంటూ. ఆ తర్వాత వాయిదా పడుతూ వచ్చింది. కవితను అరెస్ట్ చేస్తారు అంటూ రాజకీయపరమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున రాజకీయపరమైనటువంటి చర్చ జరిగింది. కానీ ఈ రోజు ఈడీ అధికారులు కవిత నివాసం దగ్గరకు వచ్చి కవిత నివాసంలో సోదాలు చేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. ఒక్కసారి కవిత నివాసం దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి కవిత నివాసం దగ్గరికి వెళ్దాం. కవిత నివాసం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీశైలం సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం, ఏం జరుగుతుంది కవిత నివాసం దగ్గర? ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసును జారీ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రైట్ రోహిత్, ప్రస్తుతం మనము ఎమ్మెల్సీ కవిత గారి నివాసం వద్ద ఉన్నాము. ఇక లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక అత్యవసర భేటీ అయినట్టు తెలుస్తోంది. అటు భేటీలో హరీష్ రావు గారు, కేటీఆర్, ఇతర నాయకులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అవుతే మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎట్లా మరి లీగల్గా ఎదుర్కోవాలన్నటువంటి అంశాల మీద చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఇటు కవిత గారికి ఈడీ ఆఫీసర్లంతా కూడా అరెస్టు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో అరెస్టు నోటీసులో భాగంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, లోపలికి ఈడీ అధికారులు ఎవరిని లోనికి రానిటువంటి పరిస్థితి. ఆ లోపల చూస్తే మాత్రం ఖచ్చితంగా కవిత గారికి అరెస్టుకు సంబంధించిన నోటీసులు ఇచ్చినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అటు ఇతర అధికార పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా ఈ యొక్క కవిత అరెస్ట్ మీద కొంత స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా కేవలం అటు మోడీ, ఇటు గల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎస్ ఒకసారి మనం చూస్తే ఇక ఒక్కసారిగా మనకైతే కొంచెం స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ఢిల్లీ గల్లీ నాయకులు ఆడుతున్నటువంటి మ్యాక్స్ ఫిక్సింగ్గా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ అటు మోడీ గారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు మ్యాక్స్ ఫిక్సింగ్తో భాగంగానే ఈ యొక్క ఐడ్రామా ఆడుతున్నట్టు తెలుస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకొంతమంది కవిత గారికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత గారి నివాసం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మోడీ కుట్రే అనేటువంటి రీతిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అసలు ఏమనిపిస్తుంది, కవిత గారి అరెస్ట్ అయిపోయేది, వారికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎట్లా చూడవచ్చు? ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజు ఈడీ దాడులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీకి కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే లొంగలేదు. ఆ లొంగలేని పార్టీలని ఈరోజు ఈడీ దాడులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చూసిన ఢిల్లీలో చూసినట్టు కేజ్రీవాల్ని కానీ, తెలంగాణలో చూసినట్టు కవిత భారత రాష్ట్ర సమితి మీద ఈడీ దాడులు చేయడం అంటే వాళ్ళకు లొంగల పార్టీలనే ఓన్లీ రాజకీయ పబ్బం కోసమే, రాజకీయాల్లో ఒత్తిడి చేయడం కోసం ఉద్దేశంతోనే, ఈ లోక్సభ ఎలక్షన్ల కోసం ఉద్దేశంతోనే మాత్రమే ఈరోజు ఈడీ దాడులు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళల కోసము దీక్ష చేసినటువంటి ఏకైక మహిళ కవితక కాబట్టి ఈ ఉద్దేశంతో కవితక్కను ఎదగనీయకుండా ప్రాంతీయ పార్టీని తొక్కాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈడీ దాడులు చేస్తుంది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఈరోజు కవితక్కని ఇలా అరెస్ట్ చేస్తే ఈ దేశంలో నీ పార్టీని ఉండకుండా చేస్తామని మేము తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
రైట్, ఇది మొత్తం మీద మనము బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులతో అభిమానులతో కూడా మాట్లాడుతున్నాం. కేవలం లోక్సభ ఎన్నికల వేళ ఇది కేవలం ఒక రాజకీయ కుట్రగానే చూడొచ్చు. ఖబర్దార్ మోడీ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. రోహిత్, ప్రస్తుతం మనమైతే కొంత ఎమ్మెల్సీ కవిత గారి నివాసం వద్ద కొంత అలజడి అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అభిమానులు అదేవిధంగా నాయకులు ఇక నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక నరేంద్ర మోడీ గారి కుట్రే అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ కొంత కవిత గారి నివాసం ముందు వాళ్ళ యొక్క నినాదాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక నివాసం లోపలి విషయాలు మనం ఒకసారి ఈడీకి సంబంధించినటువంటి విచారణ విషయాలు మాట్లాడినట్టయితే కూడా విచారణకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే కవిత గారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే అరెస్ట్కి సంబంధించినటువంటి నోటీస్ జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మేడం చెప్పండి, ఏం జరుగుతుంది లోపల? ఆ కవిత అరెస్ట్ అనేటువంటి ఊహాగానాలు మనకు వినిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేశారంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యరు, అదొక భయము. ఎందుకంటే అరెస్ట్ చేస్తామని అంటున్నారు కదా, అది కల్లా అరెస్ట్ కాదు. తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మహిళా లోకము ఉక్కిరికిపోతుంది. అరెస్ట్ కాదు. అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్నా వెనక్కి తీసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కూడా కేసు నడుస్తోంది. అది 19కి వాయిదా పడింది. ఈ తరుణంలో అరెస్ట్ అనేది వాస్తవమే అంటారా? అసలు సాధ్యమేనా? సాధ్యం ఎందుకు కాదు, ప్రజాపాలన కదా ఇది. ప్రజాపాలనలో మహిళలకు దిక్కు లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మోదీ గారు ఇద్దరు కలుసుకొని ఈ పనులు చేస్తున్నారు. ఈరోజు కవితక్కను ఒక్కదాన్ని చేస్తే యావత్ తెలంగాణలో మహిళలను అందరినీ అరెస్ట్ చేసినంత విలువ ఉన్నది. ఈరోజు తెలంగాణ బిడ్డను తెలంగాణ ఉద్యమ బిడ్డ గడ్డల మీద మా కవితక్కను చేస్తే ఈరోజు ప్రతి ఒక్క మహిళను చేసినట్టే, మహిళను అణిచివేసినట్టే. ఈరోజు మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈరోజు మా కవితక్కను అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. యావత్ తెలంగాణ ఉద్యమాల గడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు మోదీ కానీ వాళ్ళంటే రేవంత్ రెడ్డి కానీ వాళ్ళిద్దరిని కాల్చిపారేస్తారు. ఊరుకునేది లేదు ఇక మేము. కొంత బగ్గుమంటున్నారు నాయకులంతా కూడా. మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం. వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంత గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా చూడొచ్చు? అరెస్ట్ చేస్తా కవితను అంటా ఉన్నారు, నోటీసులు జారీ చేసినటువంటి సమాచారం వస్తుంది. ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలో భాగంగా ఇవాళ మోడీ హైదరాబాద్కి వస్తుంది కాబట్టి రాంగా ఈడీని పట్టుకొని వచ్చిండు. ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఒక అప్రతిష్ట పాలు చేసే ఒక కుట్ర. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండూ కలిసిన ఆడిన నాటకంలో ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ కాంగ్రెస్ బీజేపీ కాబట్టి అందులో భాగంగానే ఇవాళ అరెస్ట్ స్టేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు చెప్తా ఉన్నారు, కేవలం ఇది బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్, లోక్సభ ఎన్నికల వేళ ఇది ఒక హైడ్రామా అనేటువంటి వాదన చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పంపించింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డే కదా. మళ్ళీ బీజేపీకి వెళ్ళి మళ్ళీ ఇటు ఎట్లా వచ్చిండు? మళ్ళీ వాళ్ళు బీజేపీ నాయకులు పంపించడం ఇటు వచ్చారు. ఇవాళ గడ్కరీతో మిగతా వాళ్ళతో బాగా సంబంధాలు మెయింటైన్ చేసేది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇక్కడ కేసీఆర్ గారిని ఎదుర్కొంటానికి పేరు ఎన్నికల నుంచి వాళ్ళు కుట్ర పన్నీరు వాళ్ళు చేసిన ఆ ప్రచారం వల్లనే వాళ్ళు అధికారంలోకి రాగలిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీకి ఏం లేదు. ఇక్కడ బీజేపీకి వాళ్ళు ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి దాని బీఆర్ఎస్ని అప్రతిష్టపాలు చేయడానికి కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. అంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, 19కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క విచారణ కావచ్చు, ఈ అరెస్ట్ అనేది సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఈడీ కేసులు సోనియా గాంధీ మీద లేవా, రాహుల్ గాంధీ మీద లేవా? వాళ్ళ మీద ఈడీ కేసులు వాళ్ళని అరెస్ట్ చేశారా? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా ఈడీ ముట్టుకోదు, ఎవరిని ముట్టుకోదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ముట్టుకున్నంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను ఉంచొద్దనే కోణం లోపల కావాలని బట్టగలిసి మిదేసినట్టుగా కావాలని ఈడీ కేసు పెట్టి ఇవాళ మా పార్టీ నాయకులను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు అందరూ గమనిస్తూ ఉన్నారు.